హే గాయ్స్, రెగ్యులర్గా చేసుకునే బిర్యానీ పలావ్స్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు డెఫినెట్గా బాగా నచ్చుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్ కుక్కర్ గిన్నెలో బటర్ వేసుకొని అది మెల్ట్ అయిపోయినాక బిర్యానీ స్పైసెస్ వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోని చికెన్ వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, పసుపు వేసుకొని చికెన్ లో నుంచి వాటర్ బయటకు వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలి. మిక్సీ జార్ లో 4 చిల్లీస్, మేథీ లీవ్స్, పుదీనా, కొరియాండర్ వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లా చేసుకొని చికెన్ లో అయితే యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని వాటర్ పోయే వరకు అయితే ఫ్రై చేసుకొని చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకున్న రైస్ కూడా వేసుకొని 1 గ్లాస్ కి 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వేసుకున్నాను. మీరు బాస్మతి రైస్ తీసుకుంటే 1.5 వేసుకుంటే సరిపోతుంది. ట్రస్ట్ మీ, ట్రై చేయండి. డెఫినెట్ గా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చికెన్ ఫ్రై కూడా చేసుకున్నాను నేను సైడ్న. లెస్ ఆయిల్ యూస్ చేసి చేశానండి. నేను బిర్యానీలో అయితే ఓన్లీ బటరే యూస్ చేశాను, అది కూడా కొంచెమే బటర్. అలానే కీరా, ఆనియన్స్ తో సర్వ్ చేసుకున్నాను రైతాతో. చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.